కంచె గచ్చిబౌలిని శాశ్వతంగా కాపాడదామనుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల అపూర్వ పోరాటంపై రాష్ట్ర ప్రభుత్వం అపవాదులు వేయడాన్ని కేటీఆర్ తప్పుపట్టారు. విద్యార్థుల పోరాటాన్ని తక్కువ చేసి చూపించే కుట్ర జరుగుతుందని మండిపడ్డారు. కంచె గచ్చిబౌలిని శాశ్వతంగా కాపాడుకునే వరకు ప్రభుత్వంపై పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. ఈ మేరకు విద్యార్థులకు, పర్యావరణ ప్రేమికులకు, ప్రజలకు కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. రేవంత్ సర్కార్ తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. భవిష్యత్ తరాల కోసం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు చేసిన అద్భుతమైన పోరాటంపై కాంగ్రెస్ ప్రభుత్వం అపవాదులు వేస్తోందన్నారు. ప్రభుత్వం బెదిరింపులకు దిగుతున్న సందర్భంలో విద్యార్థులకు, పర్యావరణ కార్యకర్తలకు, ప్రజలకు కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు 400 ఎకరాల కంచె గచ్చిబౌలి అడవిని కాపాడేందుకు నిస్వార్థంగా, ఉదాత్తమైన లక్ష్యాలతో చేపట్టిన ఆందోళన అద్భుతమని కొనియాడారు. పర్యావరణం కోసం విద్యార్థులు చేస్తున్న పోరాటానికి కలిసి వచ్చిన ప్రతి ఒక్కరికి కేటీఆర్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పోరాటాన్ని తక్కువ చేసి చూపాలన్న కుట్రతో అనేక అపవాదులు వేస్తున్నా నిస్వార్థమైన విద్యార్థి ప్రజా పోరాటాలు ఎప్పటికైనా విజయం సాధిస్తాయని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. వందల రకాల జంతుజాలం, వృక్షజాతులతో ఉన్న ప్రాంతాన్ని కాపాడేందుకు, భవిష్యత్ తరాలకు అందించేందుకు విద్యార్థులు చేసిన పోరాటానికి దేశంలోని వివిధ రంగాల ప్రముఖులు కలిసి రావడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఒక రియల్ ఎస్టేట్ దళారీ మాదిరి ఆర్థిక ప్రయోజనాల కోసం ఆలోచించకుండా భవిష్యత్ ప్రయోజనాల కోసం కంచె గచ్చిబౌలి వేలాన్ని పూర్తిగా విరమించుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అటెన్షన్ డైవర్షన్ కోసం బెదిరింపు ధోరణిలో ఎకో పార్క్ ఏర్పాటంటూ డ్రామాలు చేస్తోందని కేటీఆర్ ఫైర్ అయ్యారు. 4th సిటీకి సెంట్రల్ యూనివర్సిటీ తరలింపంటూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మొదలుకొని ప్రతి కాంగ్రెస్ నాయకుడి వరకు పక్కా కుట్రతో మాట్లాడుతున్న మాటలను కేటీఆర్ తన లేఖలో ఎండగట్టారు. 50 సంవత్సరాలకు పైగా సెంట్రల్ యూనివర్సిటీ పర్యావరణ పరిరక్షణకు, విజ్ఞానానికి కేంద్రంగా నిలిచిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రాపగండా చేస్తున్న ఎకో పార్కు కన్నా గొప్పగా పర్యావరణ సమతుల్యత కలిగిన క్యాంపస్ గా నిలిచిందని కేటీఆర్ తెలిపారు. హెచ్సియు విద్యార్థుల పోరాటం ఫలించి ప్రభుత్వం చేసిన పర్యావరణ హత్యను సుప్రీంకోర్టు అడ్డుకున్నదని కేటీఆర్ పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్ర నేపథ్యంలో ఈ పోరాటం పూర్తిగా అయిపోలేదని కేటీఆర్ తన లేఖలో స్పష్టం చేశారు. 400 ఎకరాల పర్యావరణాన్ని కాపాడేందుకు పోరాటం ఇంకా మిగిలి ఉందని చెప్పారు. ప్రభుత్వ కుట్రలను, బెదిరింపులను, దుష్ప్రచారాన్ని దాటుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పోరాటానికి విద్యార్థులు, పర్యావరణవేత్తలు, ప్రముఖులు, తెలంగాణ ప్రజలు కలిసి రావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. హెచ్సిఏలో పర్యావరణం ప్రమాదంలో పడిందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. హెచ్సిఏలో 734 జాతుల మొక్కలు, 220 రకాల పక్షులు, 15 సరీసృపాలు, 10 క్షీరదాల ఆవాసం నాశనం కాకుండా ఆపుదామని పిలుపునిచ్చారు. డబ్బుల కోసం పర్యావరణంపై రేవంత్ ప్రభుత్వం దాడి చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. ఈ 400 ఎకరాల పర్యావరణ పరిరక్షణకు బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉన్నట్లు ఇప్పటికే ప్రకటించామని కేటీఆర్ చెప్పారు. ప్రకృతికి విఘాతం కలగకుండా, యూనివర్సిటీకి ప్రమాదం రాకుండా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల స్ఫూర్తిని, విద్యార్థుల ఆందోళనను దృష్టిలో ఉంచుకొని పర్యావరణం కోసం 400 ఎకరాలను వేలం వేసే ప్రయత్నాన్ని పూర్తిగా విరమించుకోవాలన్నారు. ఈ మేరకు వెంటనే ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పటిదాకా ప్రస్తుత పోరాటాన్ని కొనసాగిద్దామని కేటీఆర్ పిలుపునిచ్చారు.